హాయ్ స్టూడెంట్స్. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎవరైనా వస్తారు. ఓకే, హాయ్ గైస్. నిన్న ఏం చూసామంటే ఇక్కడ డేటాబేస్ కనెక్షన్ లేకోకుండా స్క్రీన్ షేర్ చేస్తాను.
ఓకే. హాయ్ గైస్, ఎస్టర్డే మనం డేటాబేస్ యూజ్ చేయకుండా పోస్ట్ మెథడ్ గెట్ మెథడ్ చూసాం. ఓకే, సో ఇక్కడ ఇది పోస్ట్ మెథడ్ ఇక్కడ చూసాము. అండ్ నెక్స్ట్ గెట్ మెథడ్ చూసాం. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ మనకి అదే నేమ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ యాడ్ చేసామో మనకి ఇప్పటికే అయిపోతుంది. ఒకవేళ రేపు వచ్చి చూసుకున్నా, ఎల్లుండి చూసుకోవాలనుకున్నా ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే డేటాబేస్ కనెక్షన్ చేసుకొని మనం డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం. మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రిట్రైవ్ అనేది చేసుకుంటాం. సో దానికి ఫస్ట్ మనము డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం. డేటాబేస్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం అంటే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఉందా, ఇది వచ్చేసి ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో ప్రాజెక్ట్ 1 అనేది యాప్. ఇక్కడ సెట్టింగ్స్ డాట్ py ఉందిగా, ఇందులో డేటాబేస్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం డేటాబేస్. సో డిఫాల్ట్ గా SQL Lite 3 ఇస్తారు, బట్ మనం యూజ్ చేసేది MySQL కాబట్టి MySQL అని చెప్పేసి పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది మన డేటాబేస్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో ఆ నేమ్ ఇస్తాం. ఇక్కడ సపోజ్ నేను మై ప్రాజెక్ట్ అని చెప్పి ఇస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ పోర్ట్. ఇక్కడ హోస్ట్ వచ్చేసి లోకల్ హోస్ట్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ వచ్చేసి మనం ఏదైతే పెట్టుకుంటామో MySQL ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ పోర్ట్ నెంబర్ ఇస్తాం. సో SQL యోగ ఓపెన్ చేసుకుంటాం. మనం డేటాబేస్ కోసం SQL యోగ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఓకే. ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఇది ప్రాజెక్ట్ డేటాబేస్ నేమ్. సో అన్నోన్ డేటాబేస్ అని చెప్పేసి వచ్చింది. ఈ నేమ్ తో మనం ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం. డేటాబేస్కి వెళ్ళేసి క్రియేట్ డేటాబేస్ మై ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ నేమ్ తో డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ నౌ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మోడల్స్ రాస్తాం. ఇక్కడ యాప్ లో మోడల్స్ డాట్ py అని. సో ఇక్కడ వన్ సెకండ్. ఓకే, ఇక్కడ మోడల్స్ డాట్ py లో మనం ఇక్కడ మోడల్స్ రాసుకుంటాం. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకుంటున్నాం. సారీ, స్మాల్ లెటర్స్. క్లాస్, ఇక్కడ టేబుల్ నేమ్ తీసుకున్నాం కాంటాక్ట్.
కాంటాక్ట్ అని చెప్పేసి ఒక టేబుల్ నేమ్ తీసుకున్నాం, మోడల్స్ డాట్ మోడల్. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది టేబుల్ నేమ్. సో నెక్స్ట్ ఈ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ కావాలని చెప్పేసి రాసుకుంటాం. సపోజ్ నేను ఇప్పుడు ఒక నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్ అనే ఫీల్డ్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఈమెయిల్ ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ ఈమెయిల్ కి యాజ్ యూజువల్ గా ఈమెయిల్ ఫీల్డ్ అని ఉంటుంది. ఓకే, ఈమెయిల్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ నేమ్ చెప్పి తీసుకునేస్తా, మోడల్స్ డాట్ మోడల్ నేమ్ అంటే ఆల్ఫాబెట్స్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి క్యార్ ఫీల్డ్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనం క్యార్ ఫీల్డ్ అనేది తీసుకుంటామో కంపల్సరీ మ్యాక్స్ లెంత్ అనేది ఇవ్వాలి. సపోజ్ మ్యాక్స్ లెంత్ 100 ఇచ్చేస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ మోడల్స్ డాట్ సేమ్ క్యార్ ఫీల్డ్ తీసుకుంటా, మ్యాక్స్ లెంత్. నెక్స్ట్ మెసేజెస్. ఇక్కడ మెసేజ్ కొంచెం బిగ్ ఉండొచ్చు, సో దీనికి క్యార్ ఫీల్డ్ కాకుండా టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పి తీసుకుంటాం. టెక్స్ట్ ఫీల్డ్ కి క్యార్ ఫీల్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే క్యార్ ఫీల్డ్ అంటే మ్యాక్స్ లెంత్ మనం ఇస్తాం. అందులో క్యార్ ఫీల్డ్ కి వచ్చేసి మ్యాక్స్ లెంత్ ఒక 255 ఎంత ఉంటుంది మ్యాక్సిమం లెంత్. టెక్స్ట్ ఫీల్డ్ కి అలా ఉండదు, ఎంతనే పెట్టేసుకోవచ్చు. సో టెక్స్ట్ ఫీల్డ్ అనేసి ఇస్తున్నాం, దీనికి మ్యాక్స్ లెంత్ అవసరం లేదు. దెన్ నెక్స్ట్ క్లాస్ మెటా. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇస్తున్నాం, టేబుల్ నేమ్ అంటే డేటాబేస్ టేబుల్లో ఏ నేమ్ తో సేవ్ అవ్వాలి అనేసి. కాంటాక్ట్ అని ఇస్తాం. ఈ 2 లైన్స్ అనేటివి ఆప్షనల్. మనం ఇస్తే ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ తో డేటాబేస్ లో సేవ్ అవుతుంది. ఒకవేళ ఈ 2 లైన్స్ ఇవ్వలేదు అంటే ఇక్కడ యాప్ నేమ్ ఉందా, మై యాప్ _ ఇక్కడ మనం క్లాస్ దగ్గర ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ తో సేవ్ అవుతుంది. ఇలా ఇవ్వడం వల్ల మనకి పర్టికులర్ గా ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ తో ఇక్కడ డేటాబేస్ లో సేవ్ అవుతుంది. ఓకే ఓకే మోడల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్మ్స్ రాసుకుంటాం. ఫార్మ్స్ అనేది యాప్ లోనే మనం ఒక పైథాన్ ఫైల్ తీసుకుంటాం. ఇక్కడ ఫార్మ్స్ డాట్ py అని చెప్పేసి తీసుకుందాం. ఇక్కడ ఫార్మ్స్ రాసుకుంటాం. ఫ్రమ్ ఫస్ట్ డిజాంగో నుంచి ఫార్మ్స్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ డిజాంగో ఇంపోర్ట్ ఫార్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలిగా. ఫ్రమ్ ఇక్కడ మోడల్స్ ఫార్మ్స్ రెండు యాప్ లోనే ఉన్నాయి కాబట్టి సపరేట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డాట్ మోడల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ మనకి ఈ మోడల్స్ లో ఏం నేమ్ అయితే రాసుకున్నామో ఇక్కడ క్లాస్ నేమ్, ఆ నేమ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి ఏదైతే కావాలో ఇంక ఇప్పటి నుంచి కామా పెట్టేసుకుని ఆ నేమ్స్ అన్ని ఇట్లా ఇంపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ఫార్మ్స్ ఇక్కడ రాసాం. క్లాస్ కాంటాక్ట్ ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ నేమ్ తీసుకుంటాం. అయిపోయింది. నెక్స్ట్ ఫార్మ్స్ డాట్ మోడల్ ఫామ్. ఇక్కడ క్లాస్ మెటా మోడల్ ఈక్వల్స్ టు ఇక్కడ టేబుల్ నేమ్ తీసుకుంటాం. ఆ ఏ మోడల్స్ ఈ మోడల్స్ లో మనకి ఏ టేబుల్ నేమ్ అయితే కావాలో అది ఇక్కడ తీసుకుంటాం. కాంటాక్ట్ అని చెప్పి తీసుకుంటాం టేబుల్ నేమ్. అయిపోయింది. ఇప్పుడు ఆ మోడల్స్ లో
ఫీల్డ్స్ మనకి ఏవేవి రిక్వైర్డ్ అనేది ఇక్కడ రాసుకుంటాం ఫీల్డ్స్ అనేసి. అన్ని రిక్వైర్డ్ కాబట్టి ఇలా రాసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడన్నా ఒక కంపెనీకి అప్లై చేస్తున్నాం. సో ఆప్షనల్ కింద మన పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఆప్షనల్ ఉంటాయి, కానీ రిక్వైర్ ఫీల్డ్స్ అని స్టార్ గుర్తుతో ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఏ ఫీల్డ్స్ అయితే రిక్వైర్డ్ ఆ ఫీల్డ్స్ ఇక్కడ రాసుకుంటాం. ఒకవేళ అన్ని రిక్వైర్డ్ అయితే ఆల్ అని చెప్పి ఇలా రాస్తాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేమ్ ఈమెయిల్ అనేది ఒక్కటే రిక్వైర్డ్ అంటే, సో ఇక్కడ బ్రాకెట్స్ లో నేమ్ కామా ఈమెయిల్ ఇలా రాసుకుంటాం. ఇవి ఒక్కటే రిక్వైర్డ్ అనేసి. ఒకవేళ అన్ని రిక్వైర్డ్ అంటే లైక్ ఇలా రాస్తాం ఆల్ అనేసి. ఆల్ అంటే ప్రతి ఫీల్డ్ రిక్వైర్డ్ అంటే కంపల్సరీ ప్రతి ఫీల్డ్ ఇస్తేనే డేటా అనేది సబ్మిట్ అవుతుంది, లేదంటే సబ్మిట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మోడల్స్ ఫార్మ్స్ రాసాం. ఇక్కడ మోడల్స్ రాసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మై ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేసుకున్నాం డేటాబేస్. ఇందులో టేబుల్స్ వచ్చేసి ఏమి టేబుల్స్ లేవు. ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్స్ రావాలంటే యాక్చువల్ గా క్వరీస్ రాసుకుంటాం. ఇప్పుడు మనం సపోజ్ పైథాన్ తీసుకున్నా, ఎస్క్యూఎల్ తీసుకున్నా, ఏదైనా కూడా ఇక్కడ క్వరీస్ రాస్తాం. క్రియేట్ టేబుల్ అని చెప్పేసి ఆ టేబుల్స్ లో ఏమేమి ఫీల్డ్స్ కావాలనేసి మనం టేబుల్స్ రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనం టేబుల్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి, ఎందుకంటే ఇక్కడ జాంగాలో ఉన్నది అది ప్లస్ పాయింట్. మనం ఇక్కడ మోడల్స్ లో రాసుకున్నాము. అక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ టెర్మినల్కి వచ్చేసి పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ ఈ కమాండ్ టైప్ చేసామంటే తర్వాత పైథాన్ manage.py మైగ్రేట్ ఈ 2 కమాండ్స్ టైప్ చేసినామంటే ఆటోమేటిక్ గా మనం ఏదైనా కూడా సరే మోడల్స్ కానీ ఫార్మ్స్ కానీ ఈ 2 లైన్స్ 2 పైథాన్ ఫైల్స్ లో ఏం చేంజెస్ చేసినా, ఈవెన్ అట్లీస్ట్ ఇక్కడ టెస్ట్ ఫీల్ తీసేసి క్యార్ ఫీల్ పెట్టినా, లేకుంటే ఏదో ఒక డాట్ తీసేసినా, ఏది చేసినా కూడా కంపల్సరీ ఈ 2 కమాండ్స్ అనేది టైప్ చేయాలి. పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ అండ్ పైథాన్ manage.py మైగ్రేట్. ఈ 2 కమాండ్స్ ఎప్పుడైతే టైప్ చేస్తామో అప్పుడు ఇక్కడ డేటాబేస్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇందాక మనకి ఏం లేవు, ఇప్పుడు ప్రాజెక్ట్ అనే డేటాబేస్ వచ్చేసింది. ఇక్కడ దీంట్లో టేబుల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చామా, డిఫాల్ట్ గా ఈ నేమ్ తోనే సేవ్ అవ్వాలని ఈ నేమ్ తో డేటాబేస్ లో సేవ్ అయింది. ఇక్కడ ఇదిగోండి కాంటాక్ట్. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ టేబుల్ డేటాకి వెళ్ళామంటే మనకి వచ్చినాయి ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్. ఈ 4 ఫీల్డ్స్ తో ఆటోమేటిక్ గా మనకి ఏం క్వరీస్ లేకుండా ఒక డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ఈ టేబుల్ క్రియేట్ అయింది ఆటోమేటిక్ గా. దెన్ నౌ ఇప్పుడు మనము ఇక్కడ రన్ చేస్తున్నాం. ఓకే, ఓకే, ఇక్కడ మనం రన్ చేసినాము. ఒక ప్రాజెక్ట్ రన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ పేజ్కి వెళ్ళాము. ఇక్కడ ఒక 2 నంబర్స్ ఇస్తున్నాం. సో అలా కాకుండా ఇక్కడ కాంటాక్ట్ అని పెడదాం. అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ సేమ్ ఇలా రావాలి. ఇక్కడ ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్ ఇట్లా 4 రావాలి. ఆ 4 ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆ డేటా వెళ్ళి ఇక్కడ డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఓకే, అది చూద్దాం ఇప్పుడు. సో దానికి ఫస్ట్ సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ క్యాల్క్ అనేది ఎలా రాసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ ఇంకొక యూస్ రాస్తాం. ఫంక్షన్ డెఫ్ కాంటాక్ట్ అని చెప్పి తీసుకున్నాం. ఇందులో రిక్వెస్ట్ ఫస్ట్ అని అయిపోయింది. సో ఇప్పుడు ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు మనం పోస్ట్ చేస్తున్నాం, సో పోస్ట్ మెథడ్ తీసుకుంటాం. దెన్ నౌ ఇప్పుడు ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటా. సపోజ్ కాంటాక్ట్ అని చెప్పేసి తీసుకుంటా. కాంటాక్ట్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ ఒక ఫామ్ తీసుకోవాలి.
ఫామ్ ఏ ఫామ్ ఇక్కడ ఏ ఫామ్ లేకైతే సబ్మిట్ అవ్వాలనుకున్నామో ఆ ఫామ్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వ్యూస్ ఫామ్స్ రెండు ఒకే చోటే ఉన్నాయి కదా, యాప్ లోనే ఉన్నాయి. సో ఫ్రమ్ సపరేట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డాట్ తీసుకొని ఫామ్స్ అని వచ్చిన ఇంపోర్ట్. ఏం ఫామ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇక్కడ ఫామ్ నేమ్ ఏమి ఇచ్చాం, కాంటాక్ట్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చాం. సో కాంటాక్ట్ ఫామ్ అక్కడ ఇంపోర్ట్ చేసుకున్నది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. కాంటాక్ట్ ఫామ్ ఈ ఫామ్ లోకి పోస్ట్ అవ్వాలని చెప్పి రాస్తున్నాం. రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆ ఫామ్ లోకి పోస్ట్ అవ్వాలి. సో రాసినాం. దెన్ ఇప్పుడు ఇఫ్ ఇక్కడ పోస్ట్ అయ్యేదంతా ఒక వేరియబుల్ లో తీసుకున్నాం. ఈ కాంటాక్ట్ అనేది ఆ వేరియబుల్ లైక్ తీసుకున్నాం కదా, ఆ డేటా అంతా వ్యాలిడ్ అవుతే, అంటే మనం ఇచ్చిన డేటా అంతా కరెక్ట్ అవుతే ఈజ్ వ్యాలిడ్ దెన్ నౌ సేవ్. వ్యాలిడ్ అయితే అప్పుడు కాంటాక్ట్ డాట్ సేవ్. ఓకే, ఇక్కడ సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయినాక నీకు ఏమైనా కావాలి అంటే మెసేజ్, లైక్ సపోజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఇస్తున్నావు, యువర్ కాంటాక్ట్ ఇస్ పోస్టెడ్, లేదంటే కాంటాక్ట్ పోస్టెడ్, ఏదో ఒక మెసేజ్ రావాలంటే మెసేజ్ రాసుకుంటాం. మెసేజెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది లైబ్రరీ, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మెసేజెస్ డాట్ సక్సెస్, ఇక్కడ మెసేజెస్ అని ఉందా, ఇది లైబ్రరీ అన్నమాట. ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సక్సెస్ రిక్వెస్ట్ కామా కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పి రాస్తాం మెసేజ్. కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పి మెసేజ్ రాస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ రిటర్న్ రీడైరెక్ట్. ఏ పేజ్కి వెళ్ళాలి, ఇదే పేజ్కే పంపించేద్దాం. అదే పేజ్లోనే ఉండి, ఏ పేజ్ అయితే ఆ పేజ్లోనే ఉండి ఆ పేజ్లోనే నాకు మెసేజ్ రావాలి. సో రీడైరెక్ట్ అని రాసుకున్నాం కాబట్టి పెయిన్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ లైన్కి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు పేజ్ ఓపెన్ అవ్వాలిగా, దాంట్లో ఏ మెసేజ్ లేకుండా నార్మల్గా ఎంటీ ఫామ్ ఓపెన్ అవ్వాలి. ఎంటీ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనం డీటెయిల్స్ ఇస్తాం. సో ఇక్కడ రాసుకుంటాం రిటర్న్ రెండర్ అని చెప్పేసి, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా కాంటాక్ట్ డాట్ HTML అని చెప్పి తీసుకుంటాం. కాంటాక్ట్ డాట్ HTML. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఇది ఒకసారి చూసుకోండి వ్యూ మీరు. ఫస్ట్ ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. సో తర్వాత రిక్వెస్ట్ డాట్ మెథడ్ డబుల్ ఈక్వల్స్ టు, అది గెట్ మెథడ్ అయితే గెట్ చేస్తాం, పోస్ట్ మెథడ్ అయితే పోస్ట్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ పైన పోస్ట్ చేసిన తర్వాత మనం ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం కాంటాక్ట్ అనేసి. కాంటాక్ట్ ఈక్వల్స్ టు ఏ ఫామ్ లోకి అయితే పోస్ట్ చేయాలనుకున్నామో ఆ ఫామ్ నేమ్ తీసుకొని బ్రాకెట్స్ లో రిక్వెస్ట్ డాట్ పోస్ట్, అంటే ఆ ఫామ్ లోకి మనం ఇచ్చిన డేటా పోస్ట్ అవ్వాలని చెప్పేసి రాసాం. సో నెక్స్ట్ ఇఫ్ పైన తీసుకున్న వేరియబుల్, ఆ వేరియబుల్ మనం ఇచ్చిన డేటా అంతా స్టోర్ అయినగా, ఆ స్టోర్ అయిన డేటా అంతా వ్యాలిడ్ గా ఉంటే నెక్స్ట్ లైన్ కి రావాలి సేవ్ అని. ఈ లైన్ కి వచ్చేసి సేవ్ అయిపోయి మెసేజ్ రావాలి కాంటాక్ట్ పోస్టెడ్ అనేసి. ఒకవేళ సేవ్ అవ్వలే, వ్యాలిడ్ కాలేదు అంటే డైరెక్ట్ గా ఈ పేజ్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కావాలంటే మెసేజ్ పెట్టుకోవచ్చు, యువర్ డేటా ఈజ్ నాట్ వ్యాలిడ్, లేదంటే డేటా నాట్ పోస్ట్, వాట్ ఎవర్, మీరు ఏదైనా కూడా మెసేజ్ పెట్టుకోవచ్చు. సో లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం, ప్రతి ఫంక్షన్ కి వ్యూస్ లో రాసిన ప్రతి ఫంక్షన్ కి మనం ఒక యూఆర్ఎల్ రాస్తాం అని చెప్పామా. సో ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ రాస్తాం, పాత్ ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పి రాస్తాం.
వ్యూస్ డాట్, అక్కడ వ్యూస్ నేమ్ కూడా కాంటాక్ట్ అని చెప్పి తీసుకున్నాగా. సో కాంటాక్ట్ కామా నేమ్ ఈక్వల్స్ టు కాంటాక్ట్. సో ఇక్కడ మనం యూఆర్ఎల్స్ అయిపోయింది. దెన్ నౌ ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ డాట్ HTML అని చెప్పేసి టెంప్లెట్ ఉంది. సో మన దగ్గర టెంప్లెట్స్ లో కాంటాక్ట్ అనేది ఉందా? లేదు. సో ఇప్పుడు టెంప్లెట్స్ లో మనం ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఒక న్యూ HTML ఫైల్ తీసుకుంటాం. సో నేమ్ వచ్చేసి కాంటాక్ట్ డాట్ HTML. దెన్ నౌ ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ డాట్ HTML తీసుకున్నాం. సో టైటిల్ వచ్చేసి కాంటాక్ట్ అని చెప్పి పెట్టేసుకుందాం. తర్వాత బాడీలో దిస్ ఇస్ కాంటాక్ట్ పేజ్ అని చెప్పి పెడదాం. ఓకే. ఇప్పుడు మనకి ఇండెక్స్ పేజ్ లో ఒక లింక్ కావాలి. ఎందుకు ఇక్కడ ఇండెక్స్ పేజ్ లో కాంటాక్ట్ అని చెప్పి కనిపించాలిగా. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకొని ఒక లింక్ రాసుకుందాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ కాంటాక్ట్ అని వచ్చింది. ఓపెన్ ఇన్ దిస్ ఇస్ కాంటాక్ట్ పేజ్ అని వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఫీల్డ్స్ కావాలిగా. ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్. ఆ ఫీల్డ్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే అప్పుడు డేటాబేస్ లో ఇక్కడ డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ కావాలి అంటే సేమ్ ఇలా క్యాలిక్యులేషన్ లో ఇలా ఫీల్డ్స్ వచ్చాయా, సేమ్ ఇలాగే ఇక్కడ కాంటాక్ట్ పేజ్ లో కూడా ఫీల్డ్స్ అని ఫామ్ రాసుకుంటాం. ఒక ఫామ్ ఇక్కడ కాంటాక్ట్ డాట్ HTML అని ఉంది. సో ఇక్కడ మనం ఒక ఫామ్ రాసుకుంటాం. సేమ్ యాజ్ యూజువల్ గా ఇంతకుముందు రాసుకున్నట్లే ఫామ్ యాక్షన్ ఈక్వల్స్ టు మెథడ్ వచ్చేసి మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఓకే. దెన్ మనం ఎక్స్టర్డే క్లాస్ లో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ క్యాట్ పేజ్ లో ఎప్పుడైతే మనం ఇక్కడ మెథడ్ అనేది పోస్ట్ యూజ్ చేస్తున్నామో, అంటే ఫామ్ డేటా పోస్ట్ చేస్తున్నామో, CSRF టోకెన్ కంపల్సరీ అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా మన కాంటాక్ట్ అనే దాంట్లో CSRF టోకెన్ కంపల్సరీ ఇస్తాం. దెన్ ఇప్పుడు మనకి ఏమేమైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ఇస్తాం. ప్రెసెంట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు మనకి ఏం కావాలి, ఈమెయిల్ కావాలి కాబట్టి ఈమెయిల్ కి ఈమెయిల్ ఫీల్డ్ అనే ఉంటుంది, ఈమెయిల్ అని ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అని ఉందా, నేమ్ ఈక్వల్స్ టు అన్నప్పుడు మనం నిన్న వితౌట్ డేటాబేస్ తో చేసాం కాబట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే తీసుకున్నాం నేమ్ ఈక్వల్స్. ఇప్పుడు డేటాబేస్ యూజ్ చేస్తున్నాం కదా మోడల్స్ లో. సో ఇవి ఫీల్డ్స్ మనకి. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే రాసుకున్నామో దీన్నే మనం ఇక్కడ తీసుకుంటాం నేమ్ ఈక్వల్స్ టు ప్లేస్ లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ హోల్డర్ పెట్టుకోవాలనుకుంటే ప్లేస్ హోల్డర్ పెట్టుకోవచ్చు. ప్లేస్ హోల్డర్ అంటే మనకి కనిపించడానికి క్లారిటీగా ఎంటర్ ఈమెయిల్. సేమ్
ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైప్ మన నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ అని ఉంది, నేమ్ ఈక్వల్ టు నేమ్. సేమ్ ఇది ఈమెయిల్ ఫీల్డ్ కాదు, క్యార్ ఫీల్డ్ కదా. అక్కడ క్యార్ ఫీల్డ్ తీసుకున్నామంటే ఇక్కడ టెక్స్ట్ అని చెప్పి తీసుకుంటాం. టెక్స్ట్ ఫీల్డ్ అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ టెస్ట్. ఓకే. ఇక్కడ వచ్చేసి మన నేమ్ ఎంటర్ చేయాలి కాబట్టి ఎంటర్ నేమ్. దెన్ తర్వాత సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది కూడా క్యార్ ఫీల్డ్ అని చెప్పి తీసుకున్నాం కదా. సో టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటాం ఇక్కడ కూడా. దెన్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి సబ్జెక్ట్. ఎంటర్ సబ్జెక్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మోడల్స్ లో మెసేజ్ కి వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పేసి తీసుకున్నాం. సో టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ ఏరియా అనేది తీసుకుంటాం. టెక్స్ట్ ఏరియా. అప్పుడు టైప్ అనేది అవసరం లేదు. టైప్ ఇన్పుట్ టైప్ తీసుకున్నప్పుడు మనకి నార్మల్ ఫీల్డ్ వస్తుంది. టెక్స్ట్ ఏరియా తీసుకున్నప్పుడు డిస్క్రిప్షన్ ఫీల్డ్ లాగా బాక్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా నేమ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం అక్కడ, నేమ్ ఈక్వల్స్ టు మెసేజ్ కదా, మెసేజ్. MESSAGE. ఓకే. దెన్ నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ మెసేజ్. అయిపోయిందిగా, ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని రోస్ కాలమ్స్ ఇక్కడ మన ఇష్టం ఏంటనే ఇచ్చొచ్చు. సపోజ్ ఇక్కడ రోస్ ఈక్వల్స్ టు ఒక 5 ఇస్తున్నాం అంటే బాక్స్ అనేది ఇలా హైట్ గా పెరుగుతుంది, కాలమ్స్ అంటే ఇలా విడ్త్ గా పెరుగుతుంది. ఓకే. దెన్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ కావాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఓకే. వాల్యూ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే వాల్యూ ఈక్వల్స్ టు సెండ్ అని పెట్టుకో. నెక్స్ట్ ఫామ్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఫామ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఒక మెసేజ్ రావాలి. ఒకవేళ డేటా అనేది సబ్మిట్ అవుతే మెసేజ్ రావాలని చెప్పేసి ఇక్కడ మెసేజ్ పాస్ చేసుకున్నాక ఒకవేళ మెసేజెస్ ఉంటే అనేసి. సో నౌ ఇప్పుడు ఇక్కడ మెసేజ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ వ్యూస్ లో ఈ టైప్ లో మనం మెసేజ్ తీసుకున్నామంటే నార్మల్ గా డబుల్ కర్లీ బ్రాకెట్ ఇలా యూజ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే రావాలి, లేదు అంటే రాకూడదు అని చెప్పేసి పెట్టుకున్నాగా. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ వాడతాం. ఇఫ్ ఒకవేళ మెసేజెస్ ఉంటే ఎన్ని మెసేజెస్ అయితే ఉన్నాయో అన్ని మెసేజెస్ రావాలి. ఓకే. ఒకవేళ మెసేజెస్ ఏం లేకపోతే ఏం అవసరం లేదు అనేలాగా రాసుకుందాం. సో ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ ఇఫ్ మెసేజెస్ అని తీసుకున్నాం కాబట్టి అక్కడ మెసేజెస్ పర్సెంటేజ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ ఓపెన్ ఫర్ లూప్ తీసుకొని ఒక వేరియబుల్ అని తీసుకుంటా MSG అని. ఈ వేరియబుల్ లేకి ఎన్ని మెసేజెస్ ఉంటే అన్ని మెసేజెస్ రావాలి. అక్కడ ఏవేవైతే మెసేజెస్ పాస్ అవుతున్నాయో ఆ మెసేజెస్ అన్ని ఇందులో రావాలి. ఓకే. ఇక్కడ ఎన్ని మెసేజెస్ అయితే పాస్ అవుతున్నాయో ఆ మెసేజెస్ అన్ని ఈ MSG అనే మెసేజ్ లేక వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబల్ కర్లీ బ్రాకెట్స్ లో MSG ఈ మెసేజ్ ని పాస్ చేసుకున్నాం ఇక్కడ.
అప్పుడు టోటల్ గా ఇది ప్రింట్ అవుతుంది. ఏ మెసేజ్ అయితే ఉంటుందో ఆ మెసేజ్ అంతా. ఒకవేళ ఉన్న మెసేజెస్ అన్ని అయిపోయిన తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఫర్ లూప్ ఎండ్ చేస్తున్నా. ఫర్ లూప్ ఎండ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ మెసేజెస్ ఉంటాయని చెప్పేసి రాసినాక, సో ఇఫ్ కూడా ఎండ్ చేస్తున్నాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ ఎండ్ ఇఫ్. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేసిన తర్వాత కాంటాక్ట్కి వెళ్ళా, వచ్చాయి ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్. మెసేజ్ వచ్చేది టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం కాబట్టి నార్మల్గా ఇంతే వచ్చింది, కానీ రోస్ అనేది 5 తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది ఒకటి ఇస్తున్నా, ఈమెయిల్, తర్వాత నేమ్, సబ్జెక్ట్ ఏదో ఆన్, తర్వాత సపోజ్ ఓన్లీ ఏబిసిడి అని చెప్పేసి మెసేజ్ అనేది ఇస్తున్నాం. సెండ్ క్లిక్ చేసినాం అనుకో, డేటా అనేది సేవ్ అవ్వలేదు. అంటే డిఫరెన్స్ ఏముంది ఇక్కడ, ఎండ్ ఫర్ లూప్, యాక్షన్, SSAG. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డేటాబేస్కి వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. డేటా అనేది రాలేదు. సో ఎక్కడ ఎర్రర్ ఉంది, బట్ కానీ మనకి ఎర్రర్ ఏంటి అనేది రాలేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం యాక్చువల్గా ఎలా రాసుకోవాలంటే ఇక్కడ కాంటాక్ట్లకి డేటా అనేది సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ అయిన తర్వాత వ్యాలిడ్ అయితే ఇక్కడ పంపిస్తున్నామా, దీనికన్నా ముందు ఇక్కడ మనకి ప్రింట్ ఆ పైన వేరియబుల్ నేమ్ లో స్టోర్ చేసుకున్నాం కదా డేటా అంతా, కాంటాక్ట్ డాట్ ఎర్రర్స్. సో ఏదైనా ఎర్రర్ ఉంది అప్పుడు ఇక్కడ టెర్మినల్లో ప్రింట్ అవుతుంది మనకి, కాంటాక్ట్ డాట్ ఎర్రర్స్. ఓకే, దెన్ నౌ ఇప్పుడు ట్రై చేద్దాం. కాంటాక్ట్కి వెళ్దాం, ఇక్కడ ఇచ్చాను, తర్వాత సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ లిస్ట్, దిస్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్, మెసేజ్ అనేది రిక్వైర్డ్ అంటే ఇక్కడ ఏముంది మోడల్స్ లో MESSAGE అని ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏం తీసుకున్నాం, నేమ్ ఈక్వల్ టు అని MESSAGE కరెక్ట్ గానే ఉంది. సింగల్ ఇక్కడ రాంగ్ తీసుకుంటాం. ఓకే, దెన్ ఇప్పుడు ట్రై చేద్దాం. కాంటాక్ట్ పోస్టెడ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. కాంటాక్ట్ పోస్టెడ్ అని మెసేజ్ ఎప్పుడు వస్తుంది మనకి, ఇక్కడ ఎప్పుడైతే సేవ్ అవుతుందో అయితేనే ఇక్కడ వస్తుంది. ఒకవేళ కాకపోతే డైరెక్ట్ గా ఇక్కడ వెళ్ళిపోతుంది ఎంటీ దాంట్లోకి. సో కాంటాక్ట్ పోస్టెడ్ అంటే డేటా సేవ్ అయినట్లు అని. సో ఇప్పుడు మనం డేటాబేస్కి వెళ్ళేసి చెక్ చేద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ డేటాబేస్ లో సేవ్ అయింది మనం ఇచ్చిన డేటా, ఈమెయిల్, నేమ్, సబ్జెక్ట్, మెసేజ్. ఓకే, ఇలా డేటాబేస్ యూజ్ చేసుకొని మనం డేటాని సేవ్ చేసుకుంటాం పోస్ట్ చేసింది. ఫస్ట్ ఇక్కడ డేటాబేస్ మనం MySQL యూజ్ చేస్తున్నాం కాబట్టి MySQL రాసుకున్నాం. డేటాబేస్ నేమ్ మనకి ఏదైతే కావాలో ఆ నేమ్ ఇక్కడ ఇస్తాం. ఆ నేమ్ తోనే ఇక్కడ క్రియేట్ డేటాబేస్కి వెళ్ళేసి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనం MySQL ఇన్స్టాలర్ ఇన్స్టాల్ చేసేటప్పుడే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో అవి యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రెడిషనల్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ వచ్చేసి మనం యూజ్ చేసేది లోకల్ హోస్ట్. పోర్ట్ వచ్చేసి MySQL ఇన్స్టాలర్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ పోర్ట్ అయితే పెట్టుకుంటామో ఆ పోర్ట్ ఇక్కడ తీసుకుంటాం. దెన్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం మనం స్టార్టింగ్ నుంచి
ఫస్ట్ మోడల్స్ రాసుకున్నాం. ఓకే, దిస్ వన్ models. This is it creates a new table in the database. Okay, call the contact. Suppose to store the contact from data. This field to store the email automatically validates the email format. This format, and it stores the name, and it stores the subject, and it stores the message. This char field is it's have a maximum length, like character limit. This is the text field. This is it's here no character limits. And class meta is a meta information about the model, and it for customize the table name also. In database DB table name contact is it sets the table name in the database as contact. It is a optional but good for the clarity. And next forms.py. Here it creates the form from the contact model, automatically generate the input fields, and here it uses contact model to build the form. It connects from the database to the tables, and here it uses all models fields in the form, saves time instead of listening the not listing the each field. Okay, next we can go through the views. Here we can take the function name contact, and here check if form was submitted or not. It post method is for only sending from data, and here it creates a form with submitted data, binds data to form, and it prints the if any error is there, if here it prints. And next, this will check if all required fields are correctly or not, and prevents the invalid enters. And this one is it saves the data into the database and add new rows to contact table here. And it shows a success message in the UI, like before here UI. And here redirects after saving to avoid the form resubmission, and also refreshes the save. This is a it displays the form if not submitted, and used to show the form initially. And next we can write the URL path like link, and also we can create the HTML page. Here we can create the form. It creates the form to send data via post, and data will not appear in the URL. Okay, and next we can take the security purpose, add security key. It prevents cross-site request forgery, and input fields is there. These fields are input fields: email, name, subject, and subject is the message is the text area box. It message input box is for longer input, and next submit button is there. And if here we write the messages, it shows the Django's message. It displays contact posted like this. Okay, any doubts?
Today we discuss about the how to post the data using the database connection. Okay. Tomorrow we will continue the get method using the database. Is there any doubts? ఓకే లీవ్ అయిపోతున్నాం అయితే ఓకే